మంచు కరిగినప్పుడు వందలాది మానవ ఎముకలు బయటపడ్డాయి. ఎక్కడో తెలుసా? ఇది మన భారతదేశంలోనే ఉంది. దీన్నే స్కెలిటన్ లేక్ అంటారు. ఇది మన దేశంలో ఉత్తరాఖండ్ హిమాలయాల్లో సుమారు 16,500 అడుగు ఎత్తులో ఉంటుంది. సంవత్సరం మొత్తం దాదాపు మంచుతో కప్పి ఉంటుంది. కానీ వేసవి కాలంలో మంచు కరిగిన వెంటనే నిజమైన రహస్యం బయటపడుతుంది. సరస్సు చుట్టూ పుర్రెలు, కాళ్ళు ఎముకలు ఇలా వందల సంఖ్యలో కనిపిస్తాయి. మొదట 200 మంది ఎముకలు అనుకున్నారు. కానీ ఇప్పుడు పరిశోధకుల మాట ప్రకారం 600 నుంచి 800 మంది వరకు ఇక్కడ చనిపోయి ఉండొచ్చని చెబుతున్నారు. ఇంతమంది ఇక్కడ ఎలా చనిపోయారు? 2019లో చేసిన DNA పరీక్ష అసలు నిజాన్ని బయటపెట్టింది. మొత్తం 38 ఎముకలు పరీక్షించగా 23 మంది భారతదేశానికి చెందిన వాళ్ళు. కానీ మిగిలిన 14 మంది ఎవరు? వీళ్ళు ఈస్టర్న్ మెడిటేరియన్స్ అంటే గ్రీస్, క్రిట్ ప్రాంతం నుంచి వచ్చిన వారిగా. వేల సంవత్సరాల క్రితం విదేశీయులు హిమాలయాలకు ఎందుకు వచ్చారు? ఇంతవరకు ఇది ఒక మిస్టరీగా మిగిలిపోయింది. చాలా తలల పుర్రెలపై గుండ్రటి బలమైన దెబ్బలు, ముద్రలు కనిపించాయి. ఇవి ఆయుధాల వల్ల కాదు, కానీ శాస్త్రవేత్తలు చెబుతున్నారు ఆ కాలంలో ఒక భారీ హెలియోస్ట్రోమ్ అంటే ఒక పెద్ద ఐసు వడగండ్ల వర్షం వచ్చింది. క్రికెట్ బంతి సైజులో ఉన్న ఐసు వడగండ్లు నేరుగా తల మీద పడి అక్కడే చాలా మంది మరణించారని బలమైన ఆలోచన ఉంది. దీనినే రూప్కండ్ లేక్ అని కూడా అంటారు. దీని వద్ద జరిగినవి ఒక్క సంఘటన కాదు, వేర్వేరు సంవత్సరాలలో వేరువేరు గుంపులు అక్కడికి వెళ్లి అక్కడే మరణించారని ఆధారాలు చెబుతున్నాయి. అందుకే దీనిని అనేక శతాబ్దాల రహస్యం అంటారు. చిన్న సరస్సు కానీ వందల మృతదేహాలు. ఇది ఎలా జరిగింది? పూర్తి కథ ఇప్పటికీ రహస్యంగానే ఉంది. రూప్కండ్ లేక్ గురించి మరిన్ని రహస్యాలు చెప్పాలా? పార్ట్ 2 కావాలంటే కామెంట్ లో చెప్పండి. దిస్ ఈజ్ శామాన్ కవర్స్.